నైట్ డిన్నర్లోకి ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే అందులో ములక్కాడలు ఉన్నాయన్నమాట. అవి కూడా ఓన్లీ 3 స్టిక్సే ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా గ్రీన్ పీస్ కూడా ఉన్నాయి. ఇంకా అవన్నీ కలిపేసి ములక్కాడ పులుసు అయితే పెట్టానన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ములక్కాడ కర్రీ చేస్తుంటే నాకు అనిపించింది, ఈ ములక్కాడలు ఇప్పుడైతే 20 రూపీస్కి 3 ఇస్తున్నారండి. మా ఇంటి ముందు చెట్టు ఉండేదన్నమాట. చెట్టు ఉన్నప్పుడైతే నాకు తెలిసి వారానికి 7 రోజులు ఉంటే 6 రోజులు ములక్కాడ కర్రీలో ఏదో ఒక పూట అయితే చేసుకునే వాళ్ళం అన్నమాట. పప్పులో కానీ, పులుసులో కానీ, కర్రీలో కానీ ఏ దాంట్లో అయినా వేసుకునే వాళ్ళం అనమాట. ఎక్కువగా తినేవాళ్ళం అప్పుడు ములక్కాడ కర్రీ అండ్ మునగాకు కర్రీస్ చాలా చేసుకునే వాళ్ళము. ఇప్పుడైతే అసలు దొరకట్లేవు అనమాట. 20 రూపీస్ పెట్టి తీసుకుంటున్నాము. అదే కదండి, ఏవైనా సరే దగ్గరున్నప్పుడు వాటి విలువ తెలియదు. అదే దూరంగా ఉంటే మనుషుల కాదు, ఈ ములక్కాడల గురించి చెప్తున్నాను అనమాట. అవి దొరకనప్పుడు వాటి విలువ తెలుస్తుంది అనమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.